ఓకే. నేను విన్నాను చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు గాని, శ్రీదేవి ఆర్టిస్టులు ఉంటారు కదా! యాహ్! వాళ్ళందరికీ కూడా మనీ ఇవ్వకుండా జస్ట్ ఫేమ్ కోసమని వాళ్ళే చెప్పారు చాలా ఇంటర్వ్యూస్‌లో. అవునవును. అట్లా వెళ్ళేవాళ్ళే ఎక్కువ మందున్నారు. ఎక్కువ మంది ఉంటారు. అవును. జస్ట్ ఫేమ్ కోసం అని జెప్పి వెళ్తారు. హ్మ్. బట్ ఆ ఫేమ్ గూడా పెద్దగా ఏమి ఇవ్వరండి వాళ్ళకి. మెయిన్ క్యారెక్టర్స్ అట్లా ఇవ్వరు. బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచోబెడతారు. నిజంగా టాలెంట్ ఉంది అనుకుంటే వాడికి వాడు అలా ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత పైకొస్తారు. హ్మ్. కానీ కొంతమందికి అంత టాలెంట్ లేకపోయినా సరే దాని మీద ఒక ఇష్టం ఉంటది గదా! ఇంట్రెస్టు. హ్మ్. నేను టీవీలో కనపడాలి, ఏదోకటి చేయాలని జెప్పి. అట్లాంటోళ్ళు ఎక్కువ మందున్నారు. సో, అలా జేసేవాళ్ళు. హైదరాబాద్‌కొచ్చి ఇలాగ ఛాన్సెస్ కోసం తిరిగి, తిరిగి, తిరిగి అట్ లాస్ట్ అలా వానిష్ అయిపోయేవాళ్ళు గానీ, ఇక్కడ ఇంకా టైర్డ్ అవునవును. అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు కానీ, అవును. వాళ్ళు మీకు కలుస్తూ ఉంటారా? కలుస్తారండి. మా ఏం జాతి చెప్తారు మీరు వాళ్ళకిచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళకిచ్చే సజెషన్ ఏంటంటే, మనకేదన్నా సైడ్ ఇన్‌కమ్ సోర్స్ చూసుకొని ట్రై జేసుకోవాలండి. పర్టిక్యులర్‌గా ఆ ఒక్క దాని మీదే కూర్చొని తిరుగుతాను అంటే, అయితే మనకు వెనకాల ఆస్తులుండాలి. మనం హ్మ్. ఇంట్లో వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం లేదు. నన్నే వాళ్ళు చూసుకుంటారు అన్న సిట్యుయేషన్ ఉంటే దట్స్ ఓకే. ఫైన్. అలా కాకుండా మనల్ని మనమే చూసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి కూడా ఎంతో కొంత పంపించాలి అని మనం చూసుకునే లెక్క ఖచ్చితంగా సైడ్ ఇన్‌కమ్ చూసుకోవాలి ఏదన్నా. ఓకే. దాంతో ఇక్కడికొచ్చి పాటు ప్యాషన్ ఉంది అంటే ప్యాషన్‌ని చంపుకోలేం. మనకు నచ్చిన పని చేయాలి కాబట్టి, ఆడిషన్స్ పడినప్పుడు వెళ్ళటం, హ్మ్. ప్రాక్టీస్ చేయటం. ఖచ్చితంగా అందులో సెలెక్ట్ అవ్వాలంటే డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్ గాని, ఎక్స్‌ప్రెషన్స్ గాని అన్నీ ప్రాక్టీస్ చేయటం. అవన్నీ చేసి వెళ్తే ఎవరో ఒకళ్ళు అవకాశం ఇస్తారు చూసి. టాలెంట్ చూసి. ఓకే. సో, అవకాశాలొచ్చేంత వరకు వాళ్ళ వెనకాల తిరగకుండా సైడ్ ఇన్‌కమ్ చేసుకోవడం చాలా బెటర్. అవునండి. చూస్ చేసుకోవటమే బెటర్. హ్మ్. ఎందుకంటే అప్పులు చేసి, ఆ తర్వాత అవి క్లియర్ చేయలేక ఇంకా లోతుకెళ్ళిపోతాం. హ్మ్. కష్టాల్లోకి ఇంకా కూరుకుపోతాం. ఎక్కువ మంది సినిమా వోళ్ళు కష్టాల్లో ఉండటానికి రీజన్ అదే. మన కృష్ణానగర్‌లో గాని ఇలా తిరిగేవాళ్ళు. 'కృష్ణానగర్ కష్టాలు' అని చెప్పి చాలా అంతే. మూవీస్‌లోనే కనిపించినియి. అవునవును. హ్మ్. రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళు ఇంకా మాకిదే లైఫు. ఇది ఇది మాత్రమే చేస్తాం అన్నట్టుగా అలా ఉండిపోతారు అందులోనే. కానీ నేను నేను చూసానండి పర్సనల్‌గా. హ్మ్. చాలా మందికి డైలాగ్ చెప్పడం కూడా రాదు. ఆహా! కానీ అదొక పిచ్చంతే. సినిమాలో కనపడాలి అన్న పిచ్చంతే. హ్మ్. ఆ పిచ్చితో తిరుగుతూ ఉంటారు. కాన్ఫిడెంట్ ఉండదు. ఎక్కువ ఉండదు. ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటది. అంతే. హ్మ్. ఖచ్చితంగా నేను పెద్ద ఆర్టిస్ట్‌నని చెప్పుకొనొస్తారండి. నేను గూడా కొన్ని యూట్యూబ్ షార్ట్స్, షార్ట్ ఫిల్మ్స్ అనేవి చేస్తాను. హ్మ్. పెద్ద ఆర్టిస్ట్‌నని చెప్పి వస్తారు. ఒక 10, 20 టేకులు తీసుకుంటారు. అదే నేను చెప్పేదేంటంటే, కొంచెం నిజంగా ప్యాషన్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి. లేదంటే ప్రాక్టీస్. ఏదన్నా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూషన్‌లు ఇప్పుడు యాక్టింగ్ ఇన్‌స్టిట్యూషన్‌లు గూడా వచ్చాయి. చాలా అవును. మంది ఇన్‌స్టిట్యూట్స్. నేర్పిస్తున్నారు. జెన్యూన్‌గా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి నేర్చుకోవాలి లేదంటే ప్యాషన్ ఉంటే. ఓకే. మీకు అట్లా. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? ఉందండి. అసలు యాక్టింగ్ మీదే నేను ఆహా! హైదరాబాద్ వచ్చిన రీజనే అది. అవునా? తర్వాత ఇవన్నీ నేర్చుకున్నారా? ఇవన్నీ ముందు మామూలుగా చెప్పాను గదండీ! సైడ్ మనకి ఇన్‌కమ్ కోసం ఏదోకటి జేయాలని. ఓకే. ఇప్పుడు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారా మూవీస్‌లో అలాగా? చేస్తున్నానండి. ఏ మూవీస్‌లో చేశారు? ఏ మూవీస్ ఇంకా రాబోతున్నాయి? ప్రెజెంటొచ్చి ఒక ఓటీటీ మూవీ 'గోదారి తీరాన' అని జెప్పి విలన్ రోల్ జేస్తున్నా అందులో. హుహు. ఫైనల్ షెడ్యూల్ ఇప్పుడు ఈ మంత్ 26 నుంచి ఉంది. కమెడియన్ కాస్త విలన్ అయిపోయారా? అవునండి. విలన్ ఎలాంటి అంటే ఫుల్ విలన్. ఆఫ్ ఉంటదా? లేకపోతే సైడ్‌గా ఏమన్నా ఉంటారా? లేదు లేదు. మెయిన్ విలన్ రోలే. మెయిన్ విలన్ రోలా? మెయిన్ విలనే. ఇప్పుడు 'లెజెండ్' మూవీలో 'జగపతి బాబు' అట్లాగా? ఆ! అంత అంత వైలెంట్ ఉండదులే అని. అంత వైలెంట్ ఉన్న క్యారెక్టరే యాక్చువల్‌గా. ఆహా! లేదు మా అన్ కోసం ఏదన్నా కొంచెం యాక్ట్ చేసి చూపించడం. అయ్యో! ఇప్పుడొద్దులెండి. ఇప్పుడు చేయండి. చేయండి. నేను నో యాక్చువల్‌గా ప్రాబ్లమ్. ఆ మూడ్‌లో ఎప్పుడు ఉండను. ఆ షూట్ జరిగేటప్పుడు తప్ప. నాకు ఆహా! కంప్లీట్ అపోజిట్ రోల్ అది. హుహు. అంటే నేను ఎంత జోయల్‌గా, ఫన్నీగా ఉంటానో, క్యారెక్టర్ అంత క్రూయల్‌గా ఉంటది. ఆహా! సో, మరి మీరు యాక్టింగ్ పర్పస్‌లో కొంతమంది ఇలాగా మూవీస్ తీస్తున్నామని చెప్పి అవునవును. యాక్టింగ్ మనీ కోసం అడుగుతారు. చేయించుకొని మనీ అడుగుతారు. అవునవును. నేను అలాంటివి గూడా ఫేస్ వెళ్ళా. చేసారా? చాలా ఫేస్ చేశా. ఇచ్చారా? మనీ ఇవ్వలేదండి ఎక్కడ. ఇవ్వలేదా? నాకు తెలుసుగా. ఆహా! అయి తెలుసా? ఆల్రెడీ నో మిమ్మల్ని మోసం చేయడం అంత ఈజీ కాదు అంత అంత మైక్. ఈజీ కాదు. అంతేనా? అంతే అంతే. హ్మ్. తర్వాత మనీ కొంతమంది అడిగారు. మనీ ఇస్తారు ఓకే. అవును. కొంతమంది యాక్టింగ్ చేయించుకొని వర్క్ అంతా చేయించేసుకొని మనీ ఇవ్వరు. లాస్ట్‌లో పేమెంట్ ఇవ్వకుండా ఇవ్వకుండా ఆపేస్తారు. చ అలా చాలా మందుంటారు. హ్మ్. బట్ ఏంటంటే ఓకే. అవకాశం ఉన్న అట్‌లీస్ట్ అది రిలీజ్ అయితే చాలు పోనీ. పేమెంట్ ఇవ్వకపోయినా అది చూపించుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌కి చూపించుకోవచ్చు. మీకలాగా అది ఓకే. ఆపినోళ్ళున్నారా? ఉన్నారండి. పేమెంట్ ఏమి ఆపలేదు గానీ రిలీజ్ అవ్వల. రిలీజ్ చేసి అవ్వలేదా? కూడా రిలీజ్ అవ్వల కొన్ని. ఎందుకని ఇలాగా ఆగిపోయినాయి. మేము చాలా ఆర్టిస్ట్‌లని చేస్తున్నా, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్‌ని ఇలా ఇంటర్వ్యూస్ అవును. చేస్తున్నా, వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి లాస్ట్ వరకు కానీ రిలీజ్ అవ్వట్లేదంటారు. ఉండదండి. వాళ్ళకి ప్రొడక్షన్ ఉండదు. చివరిదాకా హుహు. ఈ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేయలేరు. హుహు. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కాలిక్యులేషన్ అండి.
ఆ మూవీకి ఎంత బడ్జెట్ అవుతుందనే క్యాలిక్యులేషన్ లేకుండా దిగిపోతారు. దిగిపోయి మొత్తం ఆ సెట్‌లోకి వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, కొంత మూవీ కంప్లీట్ అయ్యేపాటికి వెనకాల బడ్జెట్ ఉండదు. ఆ ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేస్తాడు. అలా ఎత్తేసిన అట్లా ప్రాజెక్ట్స్ ఆగిపోతాయి. చాలా ఆగిపోయినాయి కదా. అవునండి. నేను 2, 3 చేశా అట్లాంటియి. ఓకే. ఆగిపోయినాయి. మరి ఇది గోదావరి తీరాన ఇది ఎప్పుడు ఇది రిలీజ్ ఇది కన్ఫర్మ్‌గా కంప్లీట్ అవుతుందండి ఇది. కంప్లీట్ అవుతుందా? అవుతుంది. ఓకే. మీ పోర్షన్ అంతా అయిపోయిందా? నా పోర్షన్ ఇంకా ఒక 7 డేస్ ఉందండి. ఓహో! నైస్. అంటే పర్ డే అని ఇంత తీసుకుంటారు కదా ఆర్టిస్ట్‌లు. అంతే అండి. పర్ డే. ఎంత మనకి మూవీకి? అయన్నీ చెప్పకూడదు. సీక్రెట్. పర్లేదు. మీరు కొంచెం మ్యూట్ చేయండి. నాకు చెప్పండి. ఓకే. మూవీస్‌లో అయితే ఇంత తీసుకుంటారు. అవును. ఇవి వెళ్తూ ఉంటారు కదా షోస్‌కి, ఈవెంట్స్‌కి మ్యాజిక్ అలాగా షోస్‌కి 3000 అలా తీసుకుంటాను. తీసుకుంటూ ఉంటారా? అవును. ఒక షోకి. ఓకే. అంటే క్యాండిడేట్‌ని బట్టి తీసుకుంటారా? లేకపోతే మన యొక్క షోని బట్టి. బర్త్‌డే షోని పార్టీస్ బట్టా? అయితే 3000. హ్మ్. అలా కాకుండా క్లోజప్ ఐటెమ్స్ అనుకోండి. హ్మ్. అంటే టేబుల్స్ దగ్గరికెళ్ళి మనం చూపించాలి వాళ్ళ దగ్గరికెళ్ళి. ఓకే. డబుల్ పేమెంట్ ఉంటదది. హుహు. 6000. దాంట్లో ఈజీగా కనిపెట్టేస్తారేమో కదా. లేదు కనిపెట్టరు. కొంతమంది అంటే షోస్ ప్రాక్టీస్ లేకపోతే కనిపెడతారు. ఓకే. అందరూ చేయరది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీరు మ్యాజిక్ చేసిన తర్వాత కొంతమంది ఎలా చేశారని వస్తారు. వస్తారు కదా. వస్తారు. అదొక తలనొప్పి అనిపిస్తుందా మీకు? అంటే దాన్ని మేనేజ్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఓహో! మీరు ఎలా ఎలా మేనేజ్ చేశారని చేస్తారు? అడిగితే అది మ్యాజిక్ అంటారా? అంతే. ఎందుకు ఇప్పుడు చేయమంటారా? ఏమన్నా మాయం చేయమంటారా? మీ బాడీలో పార్ట్ అంట. కొంతమంది భయస్తులుంటారు నిజమే మ్యాజిక్ అనుకుని. ఆ! సరే ఇప్పుడు మీకు కరెక్ట్‌గా మ్యాజిక్ నేర్చుకోవాలని ఉంది అంతే కదా! హ్మ్. సో, నేను మీ బాడీ పార్ట్‌లో సంథింగ్ ఒకటి మాయం చేస్తానని ఇంకా మళ్ళీ కనపడ్డాడు. వెళ్ళిపోతాడు. ఓకే. వెళ్ళిపోయాడనుకో. కొంతమంది నుంచుంటారు. ఓకే. చెయ్యి అంటారు. ఆ! సరే బాడీ పార్ట్ కాదు గానీ ప్రస్తుతానికి డ్రెస్ వరకు మాయం చేద్దాం అని చెప్పి ఏదో కామెడీ చేస్తా. ఆ! డ్రెస్ చేసేస్తారా? చేస్తామని చెప్తాం అంతే. చెయ్యరా? చెయ్యం. బట్ ఫన్నీగా కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు 2 కర్చీఫ్స్ మడత పెట్టి ఇక్కడ పెట్టి ఆ! ఫ్యాంట్‌లో దోపి ఆ రెండిటిని పట్టుకొని లాగితే అండర్‌వేర్ బయటకొచ్చిద్ది. అబ్బో! ఫన్నీ ట్రిక్స్ అవి. అట్లా ఎవరన్నా మన బుర్ర తింటే అట్లాంటి ట్రిక్స్ అయి చేస్తాం. అందరూ నవ్వుతారు. మ్యాజిక్‌లో దానికి ఫన్నీ ఎవరు ఐటెమ్స్ నవ్వుతారండి ఉంటాయండి బాబు. కొన్ని. ఓకే. దీన్ని మ్యాజిక్ ట్రిక్ అంటారా? మ్యాజిక్ ట్రిక్కే అది. మా కాలేజీలో ర్యాగింగ్ అంటారండి. మరి మన బుర్ర తింటే ర్యాగింగే చేయాలి. ఓకే. సో, ర్యాగింగ్ ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ మీరు ఇంట్లో ఫ్యామిలీ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ అవునండి. ఎవరైతే లైఫ్ పార్ట్నర్‌గా వస్తారో వాళ్ళు మాత్రం సపోర్ట్ అనేది మాక్సిమం చాలా తక్కువ. మాక్సిమం చేయరు. అవును. చేయరు. సో, ఆ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పుకోవాలి. అన్ని విషయాల్లో లక్కీ ఏందండి మీరు? అంతే మీ నేమ్ హేమంత్ కాకుండా లక్కీ అని పెట్టాల్సింది. లక్కీ స్టార్ నా అని నేమ్ చెప్పి. కాదు యాక్చువల్‌గా మా వైఫ్ నేమ్ లక్కీ. లక్ష్మి అయితే లక్కీ అని చెప్పి పెట్టుకుంటా. ఓహ్! నా ఫోన్‌లో కూడా అదే ఉంటది లక్కీ అని. అందుకే మనకి లక్ష్మి అన్ని షోల్లోంచి వస్తుంది. ఇంట్లోనే ఉన్నారు మేబీ. కాబట్టా. సో, ఎలాగా? లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? మరి చూసిన కాలేజెస్‌లో వాళ్ళందరూ లవ్ ఏమన్నా మ్యారేజ్ అనుకుంటారు కానీ. అవునా? యాహ్! అంతలా ఏంటి మార్పు? మార్పేం కాదు. అండర్‌స్టాండింగా మా ఇద్దరి లేకపోతే? అండర్‌స్టాండింగ్ గాని ఎందుకంటే జాతిరత్నాల షో జరిగేటప్పుడు మాక్సిమం అందరూ బయట నుంచి వచ్చినోళ్ళే. గోదావరి జిల్లా నుంచి వచ్చినోళ్ళు ఎక్కువ మంది. సో, ఇక్కడికొచ్చి ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీతో ఉన్నది నేనొక్కడినే. హుహు. మిగతా అందరూ బ్యాచిలర్సే. సో, హుహు. మొత్తం అందరూ మా రూమ్‌కే వచ్చేవాళ్ళు. ఇక్కడే తినేవాళ్ళు చాలా వరకు. అందరికి. మా ఇంట్లో వంట చేస్తే 10 మందికి చేసుకునేవాళ్ళం. అయ్యో! జాతిరత్నాల షో టైంలో. ఆహా! మరి చాలా అప్పుడు ఫ్రెండ్స్ మీకెలాగా అందరూ వచ్చి ఉండేది? ఇన్‌కమ్ సోర్స్ ఎలాగా? ఇన్‌కమ్ సోర్స్ జాతిరత్నాలు ఏదో కొంత ఇచ్చేవాళ్ళండి. సో, దానికి తోడు నేను ఇంకా వర్క్స్ కొన్ని బయట చేసేవాడిని. క్యాటరింగ్ వర్క్ అని హుహు. అట్లా ఎళ్ళేవాడిని. హ్మ్. అప్పుడు మ్యాజిక్ షోస్ ఇక్కడ నాకసలు పరిచయం లేదు. ఎవ్వరు తెలీదు. ఎవరు పరిచయం ఫీల్ చేశారు? లేదు. వెంకటన్న అని చెప్పి సీనియర్ మ్యూజిషియన్ ఒకాయన. హుహు. సో, ఆయనకి నేనే జాతిరత్నాల షో ఆగిపోయిన తర్వాత ఒక 1 మంత్ బాగా కష్టపడ్డాం. కనీసం ఇంట్లో సరుకులు తినటానికి ఏమీ లేక. మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు కదా! వచ్చి చూసి "అరేయ్! ఏంట్రా అంతమంది తినేవాళ్ళం మన ఇంట్లో మీ ఇంట్లో ఏమీ లేకపోవడం ఏంటి ఇట్లాగా?" హ్మ్. వాళ్ళు తెచ్చి వేసేవాళ్ళు కొన్ని. వాళ్ళ దగ్గర డబ్బులుండేవి కాదు. ఇన్‌కమ్ సోర్స్ ఏం లేదు కదా! అవునవును. బట్ ఏంటంటే ఏదైతే వాళ్ళు తింటారో అదే మనకి తీసుకొచ్చేవాళ్ళు ఇంటికి. సో, ఇలా కొన్ని రోజులయ్యాక ఎవరికీ ఏం ఆప్షన్ లేక బసవతారకం దగ్గర ఫ్రీగా అన్నదానం అవి పెట్టేవాళ్ళు గదా! హాస్పిటల్ దగ్గర. హాస్పిటల్ దగ్గర క్యాన్సర్ ఓకే. పేషెంట్స్‌కి. హ్మ్. ఇప్పుడు గూడా జరిగిద్ది. డైలీ జరుగుతుందక్కడ. అక్కడికెళ్ళి ఒక వారం రోజులనుకుంటా అక్కడికెళ్ళి తినేవాళ్ళం. హ్మ్. అట్లా. ఎవరు? మీరు మీ వైఫు? మా వైఫ్ యాక్చువల్‌గా భోజనాల్లో బంతిలో ఎనకాల నుంచోమంటేనే నుంచోదు. ఆ! బట్ అక్కడికి నా కోసం వచ్చింది. ఎందుకంటే నేను కొంచెం ఫుడ్డీని ఎక్కువగా తింటాను మామూలుగా. అలాంటిది తినకుండా నేనెక్కడ ఉండలేను అని జెప్పి నా కోసం వచ్చింది. అబ్బా! వచ్చేది.
గ్రేట్ గ్రేట్ అసలు. మీ పేరెంట్స్ చూసారు కదా అలాంటి మంచి సంబంధం. అవునండి, పేరెంట్స్. కాలేజెస్ లో ఏమైనా అలా లవ్ స్టోరీ ఉందా? కాలేజీలో లవ్ స్టోరీ అంటే ఎన్నో ఎన్నో కౌంట్ చేయండి. కౌంట్ చేయడానికి ఏం లేదండి. తీసుకుందామా పక్కన ఏళ్ళు లేదు. కూడా. అంటే నేను ట్రై చేసా గానీ ఉమ్. ఎవరు పడలేదండి. సో దాన్ని లవ్ స్టోరీ అని చెప్పలేము. అవునా, మీరు ట్రై చేశారా? ఆ, ఎవరికి, టీచర్ కా లేకపోతే స్టూడెంట్ కా? ఆ అన్నీ టీచర్స్ ఉన్నాయా? టీచర్స్ ట్రై చేయలేదులేండి. ఎందుకంటే అంత మన ఏజ్కి తగ్గ టీచర్స్ లేరు. నేను చదివింది గవర్నమెంట్ కాలేజీ, పెద్ద టీచర్స్ అందరు పెద్దోళ్ళే. స్కూల్ క్రష్? స్కూల్లోనా? ఆ. స్కూల్లో కూడా ఉంది ఒక క్రష్. అబ్బో, ఉంది. ఇవన్నీ మీ ఆవిడకి తెలిస్తే మీకు క్యాండీ క్రష్ అంతే. తెలుసా ఇవన్నీ మీ వైఫ్ కి? లేదండి, తెలియదు. లక్కీ గారు ఇది వినండి. ఇప్పుడు తెలిసినా ఏముందండి. అవునా, మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఇంకా లేదండి. అవునా. సో మీరు మీ వైఫ్ ఇంకా ఇక్కడ ఉన్నారా? మీ పేరెంట్స్ తో ఉన్నారా? నేను నా వైఫ్ ఇక్కడే ఉంటున్నాం. ఓకే. పేరెంట్స్ విజయవాడలో ఉంటారు, అమ్మ వాళ్ళు. ఇప్పుడైతే ఫైనాన్షియల్ గా అంతా సెట్ అయిందా? పర్లేదండి, సెట్. మీ వైఫ్ ఏం చేస్తుంటారు? స్కూల్లో టీచర్ గా. స్కూల్ అంటే అది స్కూల్ కూడా కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ టైప్, కుమాన్ అని చెప్పి ఇన్స్టిట్యూషన్. పిల్లలు వస్తారు అందులో, ఏదో ట్యూషన్ టైప్ ఓకే. అందులో. సో మీకు గోల్ గానీ డ్రీమ్ అలాంటివి ఉంటాయి కదా? నా గోల్ వచ్చి ఆర్టిస్ట్ అవటమే అండి. ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ గా ఓ మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి. ఆర్టిస్ట్ క్యారెక్టర్ అంటే ఇదా? ఆర్టిస్ట్ మెయిన్. లేదు లేదు లేదు. మూవీస్ అని ఇది ఎప్పుడో వదిలేసా. వదిలేసారా? వదిలేసా. ఎందుకని, దానికి కారణం ఏంటి? అంటే అన్ని పట్టుకోలేం కదండి ఒకేసారి. అవునవును. మనకి సైడ్ ఇన్కమ్ సోర్స్ మ్యాజిక్ షోస్ అలాగ ఉన్నాయి. సో మ్యాజిక్ షోస్ చేసుకుంటూ మూవీస్ లో ట్రై చేసుకుంటున్నా. ఓకే. ఒక సర్టెన్ టైంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒక ఫీల్డ్ వదిలేయలేము, డౌన్ అయిపోయామేమో అనుకొని ఎవరికైనా ఒకసారి కొలాప్స్ మూమెంట్ ఉంటది. అవును. అలాగా మీ లైఫ్ లో ఏంటి? నా లైఫ్ లో ఆ మూమెంట్ ఉంది, కానీ చిన్నప్పటి నుంచి నన్ను పెంచడం స్ట్రాంగ్ గానే పెంచారు. హార్ట్ స్ట్రాంగ్. అంటే ఎంత డౌన్ సిచ్యువేషన్ వచ్చినా కొంచెం దాన్ని తట్టుకొని నిలబడేలాగే ట్రైన్ చేశారు మా నాన్నలు. మా నాన్నగారు మెయిన్. ఎందుకంటే మా నాన్నేమి గొప్పగా ఆస్తులను సంపాదించేలా, బట్ ఏంటంటే ఫ్యామిలీ వరకు ఎప్పుడూ కష్టపడలేదు. ఉన్నా లేకపోయినా ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారు. ఎవరికైనా ఇన్స్పిరేషన్ వాళ్ళ నానే కదా. అవునవును, రియల్ హీరో. రియల్ హీరో. సో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? బ్రదర్ ఉన్నాడండి, ఒక బ్రదర్. ఆయన ఏం చేస్తారు? ఆయన కూడా కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్. స్కూల్లో టీచర్ గా చేస్తున్నాడు, డాన్స్ టీచర్ గా. ఓకే ఓకే. ఆయనకి ఇలాగ ఢీకొద్దాం, ఇలా ఆడిషన్స్ కి ఇద్దాం అలాంటివి ఉన్నాయా? అలాంటివి ఉండేవి, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మా వాడికి కాలికి ఆపరేషన్ జరిగింది, మోకాలికి. సో మెయిన్ ప్రొఫెషన్ కాలికి బైక్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. సో దాని వల్ల ఇంకా పిల్లలకి నేర్పించుకుంటున్నాడు ఇంటి దగ్గర, స్కూల్స్ లో. మీ వదిన గారు ఏం చేస్తారు? పిహెచ్డి చేస్తారు. మంచిగా అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, మంచిగా ఫైనాన్షియల్ గా కూడా కొంచెం బెటర్ పొజిషన్ వచ్చింది. బెటర్.